హలో గాయస్, భక్షాలు చేసుకుందామా? ఉగాది అంటేనే భక్షాలు కదండి. మా సైడ్ అయితే భక్షాలనే అంటారు. సో వేరే వాళ్ళు వేరే వేరే పేర్లు కూడా పెడతారు. మాకైతే ఇట్లనే తెలుసు, ఇదే ప్రాసెస్లో చేసుకుంటాం మేమైతే. మా మమ్మీ ఇట్లనే చేస్తుంది. సో నాకు ఇట్లనే అలవాటు అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్, మీరు కూడా ట్రై చేయండి. శనగపప్పు 2 సార్లు వాష్ చేసుకొని 1 గంట సేపు నానబెట్టుకోండి. ఆ తర్వాత మనం చపాతీ పిండికి ఎట్లయితే కలుపుకుంటామో పిండి అట్లా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇట్లా పప్పు చిదిమే వరకు ఉడికిపోయిన తర్వాత అందులో బెల్లం, ఇలాచీ పౌడర్, నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా దగ్గర పడుతుంది. పప్పు మిక్సీ కూడా పట్టుకోవచ్చు, బట్ నేను ప్రజెంట్ అయితే ఇదే ప్రాసెస్లో చేస్తున్నా. మనం భక్షాలు ఏ సైజులో అయితే చేసుకుంటామో చిన్నగా ఒక చపాతీ చేసుకొని దానిపైన పప్పు పెట్టుకొని దానిపైన ఇంకో చపాతీ చేసుకొని ఒక మూతతో ప్రెస్ చేసుకుంటాను నేను, రౌండ్గా రావడానికి, చూడడానికి బాగుంటుంది. నేనైతే ఇట్లనే చేస్తాను. నెయ్యి మెయిన్ అయితే నెయ్యితోనే కాల్చుకోండి, చాలా బాగుంటుంది. నాకైతే నెయ్యితో కాల్చిందే ఇష్టము. అసలు ఎంత బాగున్నాయి చూడండి, సూపర్ ఉన్నాయి కదా. మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా వీడియోస్ వస్తాయి.